గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ సంస్థ ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేసింది. గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజనల్ హెడ్ నవిషా ప్రభాకర్, గూగుల్ భాగస్వామ్య సంస్థ హెనోటిక్ గ్రూప్ సీఈఓ బి మల్లేష్తో కలిసి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య ల్యాబ్ ప్రారంభించారు. ఏఐ సాంకేతికత అన్ని రంగాలను శాసిస్తున్న తరుణంలో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏఐ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రత్తయ్య అన్నారు. ఏఐ ల్యాబ్కు ఇతర కాలేజీల విద్యార్థులకు కూడా అనుమతి ఉంటుందని ప్రకటించారు. మన రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాల అభివృద్ధికి ఏఐ సాంకేతికత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. చాలా విశిష్టమైన రోజు, చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గూగుల్ ఏఐ ల్యాబ్ గూగుల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల ఫ్యూచర్ లో చాలా ఉపయోగాలు ఉంటాయి. సో అది ఒకవైపు విద్యార్థులకి, మరోవైపు ఫ్యాకల్టీ మెంబర్స్ కి, మరోవైపు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగం. అది ముందు రోజుల్లో ఏఐ లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బతకలేనట్టుగానే ఏఐ లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలందరికీ ఏఐ గురించి అవగాహన ఉండాలి. ఏఐ టూల్స్ అందరికీ ఉపయోగించే సామర్థ్యం ఉండాలి. దాంతో ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అంత శక్తివంతంగా ఉండాలి. అందుకనే ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో ఇక్కడ మన విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ కంపెనీ వారు గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం అంటే, ఈ అగ్రికల్చరు, రైతులకు సంబంధించిన వ్యవసాయాలు, వీటన్నిటికీ ఏఐ ఉపయోగించడం వలన వాళ్ళకి ఎప్పుడు ఏ తెగులు వచ్చింది, లేకపోతే నీళ్ల ప్రాబ్లం ఏమొచ్చింది పైర్లకి, లేకపోతే భూసారమైన పరిస్థితి ఏమొచ్చింది, అవన్నీ తెలుసుకోవటానికి ఏఐ స్కిల్స్ అన్నీ ఉపయోగపడతాయి. చాలా విశిష్టమైన